మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి 12 రాసులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh Rao and the clinic name is Neocare Homeopathy. వాళ్ళు ఈ 12 రాసుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది. అంటే మనకున్న 27 నక్షత్రాల్లోనూ 12 రాసుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది. అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము, లక్షణము, అతని యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, అతని నడవడిక, పేరు ప్రతిష్టలు, అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని వివాహము, అలాగే సంతానము, ఇలా ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాశి మీద, అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళ మామూలుగా స్వభావంగానే చూసుకుంటే వీళ్ళది చాలా వీళ్ళది కనుక్కోవాలంటే చాలా లోతుగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ విషయాన్ని కూడా తొందరగా బయటపట్టరు, ప్రతి విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచుతారు. ఏ సమయానికి ఏది చెప్పాలి అన్నప్పుడు మాత్రమే చెప్తారే తప్ప ఇదేదో పని అయిపోయింది కాబట్టి దీన్ని లొడలొడా మాట్లాడేద్దాం అనే స్వభావంలో మీనరాశి వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి పనిలోనూ ఉత్సాహంగాను, ప్రశాంతంగాను ఉండడం అనేది కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కువగా సామాజికపరంగా సేవలు, పరోపకారము ఇలాంటి వాటిలో కొంత సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ న్యాయశాస్త్రానికి సంబంధించి, అలాగే జల విభాగాలు, ఆయుర్వేద శాఖ, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన విభాగాలు, అలాగే వీళ్ళు వజ్రాలు, సంఘ సంస్కృతులు, విద్యారంగాల్లో ఎక్కువగా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే 20, 21, 23, 24, 27, 30, 37, 43, 54, 66 సంవత్సరాలు వీళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే అదృష్టమైన సంవత్సరాలుగా వీళ్ళకి చెప్పుకోవచ్చు. అలాగే వీరు పసుపు రంగు వస్త్రాలు, శనగలు, నెయ్యి, బంగారం, ఫలాలు, పుష్యరాగము, అలాగే పసుపు, తేనె వంటివి దానం చేయడం ద్వారా వీళ్ళకి జాతకాల్లో ఏమైనా దోషాలు ఉన్నా, అంటే జన్మరాశి వల్ల ఏమైనా ఉన్నా అవి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సోమవారం నాడు కానీ చూసుకుంటే శివుడికి తేనెతోనూ, అలాగే ఆవు పాలతోనూ అభిషేకం చేయించడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఇనప వస్తువులు కొనడము, చర్మపు వస్తువులు శనివారం నాడు కొనకూడదు. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళు గురువు కాబట్టి వీళ్ళకి దక్షిణామూర్తి లేదా గురువుల యొక్క ఆరాధనలు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే తూర్పు, దక్షిణ దిశలు వీళ్ళకి మంచివి. పసుపు, తెలుపు రంగులు వీళ్ళకి కలిసి వచ్చే రంగు. అంటే ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కానీ, తెలుపు రంగు వస్త్రాలతో కూడినవి కానీ వీళ్ళు ధరించడం ద్వారా పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మహిళలు కానీ చూసుకుంటే మంచి అందంగాను, ముఖాలు, నేత్రాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏ పని అయినా చేయడంలో మంచి సమర్థవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా భార్య లేక భర్త వాళ్ళందరూ కూడా మంచి అందమైన రూపంగాను, అలాగే అర్థం చేసుకునే వాళ్ళుగాను ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త కొంచెం దీనితో పాటు కాస్త ఎవరైనా నలుగురిలోనూ వెళ్ళాలంటే కాస్త సిగ్గు, బిడియం కూడా మధ్యలో వీళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశి కానీ చూసుకుంటే
జలతత్వ రాశి కనుక వీళ్ళ రాశిలో అంటే వీళ్ళు మంచి ఎదర వాళ్ళని ఆకర్షించేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి తేజస్సు నేత్రములు కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి పద్య రచన, సంగీతము, నృత్యం మొదలైన వాటిల్లో కూడా వీళ్ళకి ప్రావీణ్యత ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆర్థికపరమైన స్థాయి కానీ చూసుకుంటే మంచి విద్యార్థులు గా ఉండి మంచి చదువు పట్ల మంచి అవగాహన ఉండి దాని ద్వారా వీళ్ళు ఉద్యోగాన్ని సంబంధించి ఆర్థికపరమైన వృద్ధి పొందడం అనేది జరుగుతుంది. జీవితంలో వీళ్ళు ఏదైతే చదువుకున్నారో దాని ద్వారా ఉద్యోగాల ద్వారా వీళ్ళు అన్ని రకాలమైన లగ్జరీ లైఫ్ని వీళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. అలాగే వీరు విద్య, ఆర్థిక, జ్యోతిష్య, జర్నలిజం వంటి అంశాల్లో మంచి ప్రతిభను వీళ్ళు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు అంటే వీళ్ళ వయసు పెరుగుతున్న కొలది కూడా వీళ్ళకి జీవన వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే పేగుకు సంబంధించినవి, అలాగే జలుబు, నిమోనియా, క్షయ వంటి వ్యాధులు వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి మధ్య మధ్యలో కూడా కాస్త మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రభావం అనేది ఉండడం వల్ల దాని మీద ఆహార నియంత్రణ అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళ ఆహార నియంత్రణ, ధ్యానము, యోగా ఇలాంటివన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఇంకా వివాహము, ప్రేమ విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళకి ముఖ్యంగా సహజంగానే వీళ్ళ కాస్త రూపురేఖలు అందంగా ఉంటాయి కాబట్టి మంచి అందంగా ఉన్నవారే వీళ్ళకి భాగస్వాములుగా పొందడం అనేది జరుగుతుంది. వీరి వైవాహిక జీవితం మాత్రం చాలా అన్యోన్యంగా సాగడం అనేది జరుగుతుంది. వీరికి వృషభ, కర్కాటక, వృశ్చిక మరియు మకర రాశుల వారితో వివాహము, అలాగే స్నేహ సంబంధాలు శుభప్రదమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే జన్మ నక్షత్రం లేని వాళ్ళు ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకు జన్మించిన వాళ్ళందరూ కూడా మనం మీనరాశిలోకి పరిగణించడం అనేది జరుగుతుంది. ఇతరుల యొక్క స్నేహాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ప్రతి చోట కూడా అంటే అందరూ నా గురించే చెప్పుకోవాలి, నేనే గొప్ప అని చెప్పుకోవాలి, ఇలాంటి ఒక రకమైన మనస్తత్వం కూడా ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇతరులు వాళ్ళ గురించే మాట్లాడుకోవాలి అనే భావన కూడా వీళ్ళలో ఉండడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ఆది, మంగళవార, గురువారాలు కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కూడా జ్యోతిషము, తత్వశాస్త్రము, విద్య, వ్యవసాయ రంగాల్లో బాగా రాణించడం అనేది వీళ్ళకి జరుగుతుంది. అలాగే ఇక్కడ 21, 27, 28, 29, 35, 38, 44, 54, 55, 56, 64 సంవత్సరాల్లో వీళ్ళకి కాస్త శుభప్రదమైన సంవత్సరాలుగా కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు. అలాగే వీళ్ళు చిన్నతనంలో ఎక్కువగా కష్టపడి పెద్ద యొక్క వృద్ధాప్యంలో వీళ్ళు సుఖవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా కూడా విష్ణు ఆరాధన కానీ లేక సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే పెసలు, గోధుమలు, బెల్లం, ఎర్రచందనం, ఎర్ర వస్త్రాలు ఇవి ఏ మంగళవారాన్నైనా సరే వీళ్ళకి దానం ఇవ్వడం వల్ల కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ రాశి వారికి కానీ చూసుకుంటే ముఖ్యంగా వీళ్ళకి మంచి స్వభావం కలిగి ఉండడము, అలాగే ఏవైతే వీళ్ళ బాధ్యత తీసుకుంటారో కుటుంబ బాధ్యత, ఆ కుటుంబం పట్ల మంచి అవగాహన కలిసి ఉండడం, వాళ్ళ మీద జాగ్రత్తగా వ్యవహరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళు పగడాన్ని ధరించడం అనేది ఉత్తమం. అలాగే వీళ్ళకి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, సుందరాకాండ ఆరాధన కూడా వీళ్ళకి మంచి యోగాన్ని కలిగించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే ఎరుపు, గులాబీ రంగులు వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనుల మీద వెళ్ళేటప్పుడు ధరించడం వల్ల వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే తూర్పు అనేది వీళ్ళకి కలిసి తూర్పు దిక్కు, అలాగే ఉత్తరం దిక్కు వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళు చూడ్డానికి ఆకర్షవంతంగా ఉన్న ఒక్కోసారి వాళ్ళు చేసే పనుల్లో మొండితనం అనేది ఎక్కువగా కనపడడం అనేది ఉంటుంది. అలాగే ముఖ్యంగా కోపము, అలాగే క్రోధము, లోభము ఇవన్నీ కూడా ఈ మహిళల్లో కనపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఏదైనా భార్య కావచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, ఏదైనా సరే వీళ్ళు కానీ ఇష్టపడ్డారా, వీళ్ళు ఎంతటి దానికైనా తెగించి వాళ్ళకి నిజంగా ఎలాంటి ప్రమాదం వచ్చినా కూడా వాళ్ళని కాపాడుకుని వాళ్ళు ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. లేదా వీళ్ళు అసలు పట్టించుకోవడమే ఉండదు. అంటే పట్టించుకోనంతసేపు ఒక రకంగా ఉంటుంది, పట్టించుకుంటే ప్రాణం పెట్టైనా వీళ్ళు కాపాడడం అనేది జరుగుతుంది. అయితే సహజంగా ఈ రాశి కానీ చూసుకుంటే భూతత్వ రాశి. అయితే ఇక్కడ కుజుడు ఆధీనంలో ఉండడం, ఈ రాశి వాళ్ళు కూడా చాలా
దృఢమైన సంకల్పం కలవాడు ఉండడం అనేది వస్తుంది. అలాగే వీళ్ళకి స్వతంత్ర భావనలు, అలాగే బాధ్యత, ధైర్యము, సాహసము, హోదా, హుందాతనము ఇవన్నీ కూడా వీళ్ళు కోరుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభావితం చేయడం, అలాగే ముఖ్యంగా ప్రతి దాన్ని కూడా శక్తియుక్తులతో తెలివితేటలతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కానీ చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా మానసిక దృఢత్వం అనేది ఎక్కువగా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా వీళ్ళకి జీవితంలో వీళ్ళకి ఏవైతే గోల్స్ ఉంటాయో అవి మారుతూ ఉండడం, ప్రతిదాన్ని ఒక గోల్ పూర్తవగానే ఇంకొక గోల్ని వెతుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే స్త్రీ పురుషుల్లో ఎక్కువగా వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ఆకర్షణ భావం ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఇష్టపడితే మాత్రం ప్రాణం ఇచ్చే రకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి కూడా తెలివితేటలు అధికంగా ఉండడం, వీళ్ళు విద్యా విషయాల్లో కూడా మంచి ప్రతిభను చూపించడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు భౌతిక రసాయన శాస్త్రాల్లోనూ, న్యాయశాస్త్రము, మనస్తత్వ శాస్త్రాల్లోనూ వీరికి ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో కానీ వచ్చేసరికి వీళ్ళకి సాధారణమైన స్థితిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వైద్యులు, అలాగే పరిశోధన, అలాగే లేదా డిటెక్టివ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి రంగాల్లో వీళ్ళకి ఎక్కువగా అనుకూలించడం అనేది జరుగుతుంది. అలాగే వీడికి ఆర్థికపరమైన విషయాల్లో ఒక ప్రణాళిక అనేది ఉంటుంది. అంటే నేను డబ్బు ఎలా సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాచుకోవాలి, ఫ్యూచర్కి ఎట్లా ప్లాన్ వేయాలి, ఇలాంటి విషయాల మీద మంచి అవగాహన ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు నిర్మాణాలు, గనులు, బీమా, మందులు, మొక్కలు మొదటి సంబంధించిన వ్యాపారాలు, వాటికి సంబంధించిన వాటిలో మంచి అవగాహన కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు సహజంగానే కుజుడు అనేటప్పటికీ మనకి చెప్పుకున్నాం కదా, సైన్యాధ్యక్షుల్లా ఉండడం ఉంటుంది. కాబట్టి వీళ్ళు సాధారణంగా కూడా వీళ్ళకి శరీరం చాలా దృఢత్వాన్ని కలిగి ఉండడం, అలాగే శరీరం ఎక్కువ శక్తిని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కాస్త చర్మ వ్యాధులు, అలాగే కళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం అనేది కనబడుతోంది. అలాగే ఈ రాశిలో సంబంధించిన వాళ్ళలో కానీ చూసుకుంటే ప్రేమ వ్యవహారాలకు కావచ్చు, వివాహ విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ వీళ్ళకి వాళ్ళ ఏదైతే కర్కాటక అంటే ఇక్కడ వృశ్చిక, మేష, కర్కాటక, మీనరాశుల వారితో వీళ్ళకి చక్కటి అనుబంధాలు ఉండడము, ఒకవేళ అలాంటి వారిని వివాహం చేసుకున్నా కూడా వీళ్ళ సత్సంబంధాలు, మంచి సత్సంబంధాలు కలిగి ఉండడము, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళకి కానీ చూసుకుంటే ఈ రాశులు ఎవరైతే అంటే సహజంగా మాకు ఈ జన్మ నక్షత్రం కానీ జన్మరాశి కానీ తెలియదు అనుకున్న వాళ్ళు అక్టోబర్ 24 నుండి నవంబర్ 22వ తారీఖు వరకు పుట్టిన వారంతా కూడా ఈ వృశ్చిక రాశిలోకి పరిణామంలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.